పైగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే హిందువులు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న కొద్ది మందిని కాపాడుకోలేకపోతే ఇంత శక్తి కలిగి ఏం ప్రయోజనం? ఉదాహరణకి మనం ఇజ్రాయెల్ విషయానికి వస్తే జూస్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ దేశం చాలా ఓపెన్గా చెప్తుంది, జూస్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్కి వచ్చి హ్యాపీగా జీవించవచ్చు అని. అంటే ప్రపంచవ్యాప్తంగా జూస్ ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఇజ్రాయెల్కి హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు. రీసెంట్గా హాలాండ్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ జూస్ ఫ్యాన్స్ పైన అటాక్ చేశారు. ఈ విషయం తెలిసి వెంటనే ఇజ్రాయెల్ స్పెషల్ ఫ్లైట్స్ని అరేంజ్ చేసి తమ దేశ ఫ్యాన్స్ని తిరిగి సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళింది. ఇజ్రాయెల్ నార్త్ భాగంలో ఉన్న ప్రజలపైన సౌత్ లెబనాన్లోని ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని తెలిసి ఇజ్రాయెల్ మిలిటరీ ఆ ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. లెబనాన్ సౌత్లో ఉన్న ఉగ్రవాదులు మళ్ళీ కోలుకోలేకుండా చేసింది. అలాగే 2023